షైన్ టామ్ చాకో, విన్సీ అలోషియాస్ ఈ ఇద్దరు కొన్ని రోజుల క్రితం సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. షూటింగ్ టైంలో డ్రగ్స్ తీసుకొని షైన్ నన్ను శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని విన్సీ తన ఆవేదనని మీడియా సమక్షంగా వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు షైన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్పై బయటికి వచ్చాడు. విన్సీ ప్రెస్ మీట్ నిర్వహించి షైన్ని సమర్థిస్తూ మాట్లాడింది. ఇదంతా ఈ ఏడాది ఏప్రిల్, మే మధ్యన జరిగింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ జంటగా నటించిన సూత్రవాక్యం జూలై 11న రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు షైన్, విన్సీల పర్ఫార్మెన్స్కి కూడా ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఇక సూత్రవాక్యం ఆగస్టు 21 నుంచి మలయాళంతో పాటు పాన్ ఇండియా రేంజ్లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్కి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా స్ట్రీమింగ్కి వచ్చిన సూత్రవాక్యం 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్ యూనిట్స్ని అందుకొని ఓటీటీకి సంబంధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక రకంగా ఇది అరుదైన రికార్డు అని చెప్పవచ్చు. మరి ముందు ముందు వ్యూవర్స్ పరంగా ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్ యూనిట్స్ని అధికారికంగా తెలియజేస్తూ అమెజాన్ ప్రైమ్ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. షైన్ ఈ చిత్రంలో క్రిస్టో జేవియర్ అనే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ పోషించాడు. పోలీసులను చూసి ప్రజలు ఇంకా ఎందుకు భయపడాలి? పోలీస్ స్టేషన్కి నేరాలు చేసిన వాళ్ళు, బాధితులు మాత్రమే ఎందుకు వెళ్లాలని క్రిస్టో భావిస్తాడు. దీంతో ఖాళీ సమయంలో 11వ తరగతి చదివే పిల్లలకి స్టేషన్లోనే ట్యూషన్స్ చెప్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆర్య అనే స్టూడెంట్ని ఆమె అన్నయ్య వివేక్ వేధిస్తూ ఉంటాడు. దీంతో వివేక్కి షైన్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత వివేక్ చనిపోతాడు. ఈ కేసుని పరిశోధన చేసే క్రమంలో ఇంకో యువతి హత్య కేసు బయటపడుతుంది. ఇలా అనుక్షణం ఎంతో ఉత్కంఠభరితంగా ఊహలకి అందని స్క్రీన్ ప్లేతో సూత్రవాక్యం రన్ అవుతూ సరికొత్త థ్రిల్ని కలిగిస్తోంది. నిమిషా అనే టీచర్ క్యారెక్టర్లో విన్సీ కనిపించగా జోష్ చిరామెల్ దర్శకత్వం వహించాడు. సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై తెలుగు నిర్మాత శ్రీకాంత్ కాండ్రింగుల నిర్మించాడు. మూవీ నిడివి 112 నిమిషాలు.